నిఖిల గురుభ్యో నమః. నిఖిల స్వామీజీ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే నిఖిల గురుదేవుని దయ వల్ల ఇప్పుడు మనకి గోశాలకి ఒక 4 ట్రాక్టర్ల గడ్డి రావడం జరిగింది. ఎలా అంటే ఈరోజు మనకి 3 ట్రాక్టర్ల గడ్డి రావడం జరిగింది. మొన్న దాతలు ఇచ్చిన డబ్బులతో ఒక ట్రాక్టర్ గడ్డి రావడం జరిగింది. అలా దాతల పేర్లు మీకు దయచేసి కొంచెం చెప్తాను. జంపన్న భారతి గారు మనకి ఒక ట్రాక్టర్న్నర గడ్డి ఇప్పేయడం జరిగింది. అంటే అమౌంట్ ఎంత ఇచ్చి మేడం గారు హిట్ ఏమొద్దు అని చెప్పొద్దని చెప్పింది, అయినా నేనే చెప్తున్నాను. అలానే పులూరి రాకేష్ గారు మన గొమ్మతల కోసం ఒక 5,000 రూపాయలు పంపించడం జరిగింది గడ్డి కోసము. కొత్త శ్రవంతి గారు ఒక 2,000 రూపాయలు పంపించడం జరిగింది. కొమ్మిరెడ్డి జోష్ణ గారు 1,110 రూపాయలు పంపించడం జరిగింది. మంచాల నవీన్ గారు 1,000 రూపాయలు పంపించడం జరిగింది. మంచాల సందీప్ గారు 1,000 రూపాయలు పంపించడం జరిగింది. మంజు భార్గవి గారు ఒక 300 రూపాయలు పంపించడం జరిగింది. టోటల్గా మనకి ఇప్పుడు మొన్న ఇచ్చిన డబ్బులతో ఒక ట్రాక్టర్ గడ్డి, ఇప్పుడు ఇవాళ ఇచ్చిన డబ్బులతో ఒక 3 ట్రాక్టర్లు గడ్డి రావడం జరిగింది. ఇప్పుడు మన గోమాతలకి టోటల్గా ఇప్పుడు పోయినసారి మనం 30 ట్రాక్టర్లు తీసుకొచ్చినాం గడ్డి. 30 ట్రాక్టర్లు తీసుకొచ్చినా కంటే గడ్డి సరిపోలేదు అన్నమాట. ఇప్పుడు మినిమం ఒక 40 ట్రాక్టర్లన్నా తీసుకురావాలి గడ్డి. మనకి ఇప్పుడు వచ్చింది మొత్తానికి గడ్డికి వచ్చింది అయితే ఇప్పుడు 4 ట్రాక్టర్లు వచ్చింది గడ్డి. ఇంకా చాలా రావాలి గడ్డి. దయచేసి ఇంకా ఎవరైనా ఇంకా గడ్డి కోసం సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలానే ఇంకోటి ఏం చెప్పాలనుకున్నంటే, మన నిఖిల గురుదేవుని భక్తులు చాలామంది ఇప్పుడు దాకా సహాయం చేసిందంతా దేవుని భక్తులు సహాయం చేసిర్రు. అలానే భారతి మేడం గారు, అట్లనే రాకేష్ సార్ గారు మన గోమాతల కోసం నెలకి వాళ్ళకి తోచినంత సహాయం చేస్తా అని చెప్పారు. అలానే మన కోసం నిఖిల గురుదేవులు గారు మాకు గోశాల కోసం కనికరించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా గోశాల ఆ దేవుని దయ వల్లనే ఇప్పుడు చాలామంది మాకు సహాయం చేసిర్రు నిఖిల గురుజీ వల్ల. అలానే ఈ గోమాతలన్నీ ఇప్పుడు చాలా అటు సైడ్ గిట్టున్నాయి, ఇంకా పనుకున్నాయి అటు సైడ్ గిట్ట. ఎందుకంటే మొత్తం ఎండ కొడుతుంది. ఎండ కొట్టడం కారణంగా అవి నీడపోయాయి అన్నమాట. ఇంకా ఎవరైనా నిఖిల గురుదేవుని భక్తులు ఎవరైనా కానీ కొంచెం మన గోమాతల కోసం ఇంకా కొంచెం గడ్డి కోసం సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా కావాలి మన గడ్డి. దయచేసి మీరు కొంచెం సహాయం చేయండి గడ్డి కోసం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోతే ఇంకా మేము 6 నెలల దాకా మళ్ళీ గడ్డి దొరకదు మనకి. దయచేసి కొంచెం గడ్డి కోసం సహాయం చేయండి.